Good morning, my dear student. 2026 పబ్లిక్ ఎగ్జామ్లో భాగంగా మ్యాథ్స్ నందు సి గ్రేడ్ మరియు డి గ్రేడ్ విద్యార్థుల కోసం మంచి మార్కులు సాధించడానికి ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే వస్తాయో వాటి గురించి మరియు వాటి యొక్క బేసిక్స్ గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రియల్ నెంబర్స్కి సంబంధించి ఫస్ట్ డిస్కస్ చేసినట్లయితే √2, √3, √5, √7 ఈ విధంగా వాటిని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమని క్వశ్చన్ వస్తుంది. ప్రూవ్ దట్ ఇక్కడ ఒకటి తీసుకున్నాం. ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. √5 ఈజ్ ఇర్రేషనల్. √5ను ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. దానికి సంబంధించిన బేసిక్స్ మనం అంతకంటే ముందు ఆ ప్రాబ్లంలో వచ్చే బేసిక్స్ను తెలుసుకున్నట్లయితే అది మనకు ఈజీగా అర్థమవుతుంది. ఆ బేసిక్స్ను ఒకసారి మీకు తెలియజేస్తాను, చూడండి. ఫస్ట్ వచ్చేసి ఫ్యాక్టర్స్, నెక్స్ట్ కామన్ ఫ్యాక్టర్స్, నెక్స్ట్ వచ్చేసి కోప్రైమ్స్, నెక్స్ట్ వచ్చేసి రేషనల్ నెంబర్స్. ఈ విధంగా వీటి గురించి తెలుసుకున్నట్లయితే మనము వీటిని ఆ √5 అనే ప్రాబ్లంను ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడానికి కొన్ని చోట్ల ఇది ఉపయోగపడతాయి, ఈ టర్మ్స్ ఉపయోగపడతాయి. కాబట్టి వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఫ్యాక్టర్స్. ఏ నెంబర్ విచ్ డివైడ్స్ ద గివెన్ నెంబర్ ఎగ్జాక్ట్లీ ఆర్ కాల్డ్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 6? 6 యొక్క ఫ్యాక్టర్స్ రాయమన్నప్పుడు 1 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఆల్ నెంబర్స్ కాబట్టి 1, 2తో 6 డివిజన్లు పోతుంది కాబట్టి 2, 3 2s are 6, 6 1s are 6. ఈ విధంగా ప్రతి నెంబర్కు ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. కేవలం కొన్ని నెంబర్స్కు 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3, 5, 9 ఈ విధంగా తీసుకున్నట్లయితే 3 యొక్క ఫ్యాక్టర్స్ 1, 3, 5 యొక్క ఫ్యాక్టర్స్ 1, 5, 9 యొక్క ఫ్యాక్టర్స్ 1, 3 and 9 ఆల్సో. 2 ఫ్యాక్టర్సే ఉంటే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. 2 కంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, దోస్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్. 2 ప్లస్ అంటే 2 కంటే ఎక్కువగా ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే దోస్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. ఇవన్నీ మనం బేసిక్స్ క్లాసులోనే 6లో వాటిలో నేర్చుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఫస్ట్ ఫ్యాక్టర్స్ గురించి నేర్చుకుంటాం. తర్వాత కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 యొక్క ఫ్యాక్టర్స్ రాసాం. నెక్స్ట్ 8 యొక్క ఫ్యాక్టర్స్ రాసినట్లయితే 8కి వచ్చేసి ఫ్యాక్టర్స్ 1, 2, 4 2s are 8, 8 1s are 8. ఇక్కడ ఏముంది? కామన్ ఫ్యాక్టర్స్ అంటే 6కు 8కు రెండింటికి కామన్గా ఏమున్నాయో చూసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే 1 1, 2 2, 6, 8 యొక్క కామన్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 1, 2. దీన్ని కామన్ ఫ్యాక్టర్స్ అంటారు. నెక్స్ట్ వచ్చి కోప్రైమ్స్. ఏవైనా టూ నెంబర్స్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 5 and 6, 5, 6 వీటిని కోప్రైమ్స్ అంటారా అనరా అని తెలుసుకోవడానికి ముందు కోప్రైమ్స్ అంటే డెఫినేషన్ వచ్చేసి ద నెంబర్స్ విచ్ డు నాట్ హ్యావ్ కామన్ ఫ్యాక్టర్స్ ఎక్సెప్ట్ 1 ఆర్ కాల్డ్ కోప్రైమ్స్. ఏవైనా 2 నెంబర్స్ తీసుకొని వాటి యొక్క ఫ్యాక్టర్స్ రాసినట్లయితే 1 and 5, 6 వచ్చేసి 1, 2, 3 and 6. ఈ నెంబర్లో కామన్గా ఏముంది? 1 మాత్రమే కామన్గా ఉంది, మరి ఎటువంటి కామన్ లేదు. కాబట్టి 5, 6 ఆర్ కోప్రైమ్స్. ద నెంబర్స్ విచ్ డు నాట్ హ్యావ్ కామన్ ఫ్యాక్టర్స్ ఎక్సెప్ట్ 1 ఆర్ కాల్డ్ కోప్రైమ్స్. ఈ కోప్రైమ్స్ అనే కాన్సెప్ట్ మనము ఈ ఇర్రేషనల్ నెంబర్స్ని ప్రూవ్ చేయడానికి చాలా ముఖ్యమైన కండిషన్. కాబట్టి దీన్ని మనం బాగా జాగ్రత్తగా నేర్చుకోవాలి. కోప్రైమ్స్. నెక్స్ట్ వచ్చేసి రేషనల్ నెంబర్స్ వచ్చేసి డెఫినేషన్ వచ్చేసి ద నెంబర్స్ విచ్ క్యాన్ బి రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఆర్ a/b. ద నెంబర్స్ విచ్ క్యాన్ బి రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a/b. హియర్ a, b బిలాంగ్స్ టు z. అంటే a, bలు ఇంటీజర్స్ అయి ఉండాలి, నెగిటివ్ నెంబర్స్ కానీ పాజిటివ్ నెంబర్స్ కానీ 0 గానే ఉండాలి. నెక్స్ట్ b is not equal to 0.
నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ కండిషన్, ఏ కామా బి ఆర్ కో ప్రైమ్స్. ఏ కామా బి ఆర్ కో ప్రైమ్స్. ఇవి కో ప్రైమ్స్ అయి ఉండాలి. ఈ మెయిన్ బేసిక్స్ తెలుసుకున్నట్లయితే మనకు ఇవి ఈ √2, √3, √5 ఇవి ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి, ప్రూవ్ దట్ √5 ఈస్ ఇర్రేషనల్.